హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా చిక్కుడుకాయ వంకాయ కూర చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా వంకాయ చిక్కుడుకాయ కూర అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. టమాటా వంకాయ కూరకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో 100 గ్రాముల చిక్కుడుకాయలను ఇలా ముక్కలుగా చేసుకొని కడిగి వేసుకోవాలి. తరువాత 4-5 వంకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వంకాయను చిక్కుడుకాయను మగ్గనివ్వాలి. వంకాయ చిక్కుడుకాయ ఇలా సగం మగ్గిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మీరు ఈ కర్రీలో టమాటా కావాలంటే తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా ఇలా మగ్గిన తర్వాత అందులో నీరంతా ఎగిరిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటాలోని నీరంతా ఎగిరిపోయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కూరల్లో వేసుకునే కారం వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎలాంటి మసాలాలు లేకుండా మనకు చాలా టేస్టీగా వంకాయ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే టమాటా చిక్కుడుకాయ వంకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.